మూడవ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే గేయం శ్రీశ్రీ గేయం. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటల చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుక నడుస్తున్న దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండం తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వద్ద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. కళ్ళు వాకిట నిలిచి చూసే పల్లెటూళ్ళలో తల్లి ఏమని పలువరిస్తుందో చింత నిప్పులలాగా కన్నులు చెరిగిపోసే మంటలెత్తగా గుండు సూదులు గుచ్చినట్లే వేదనతో చేయించగా నల్లని రాతి పోలిక గుండె మీదను కూరుచుండగా తల్లి పిలిచే కళ్ళ దృశ్యం కళ్ళ ఉన్నట గంతులేగా చెవులు చోకని పిలుపులేవో తలుచుకుంటూ కలతగంటూ తెల్లడిల్లే గెల్లగిల్లే పల్లటిల్లే బాటసారికి ఎంత కష్టం. అతను బ్రతుకు ఆఖరు గుడ్డి చీకటిలోన గుబలు గుంకరించాయి. వాన వెలిచి మబ్బులో ఒక మెరుపు మెరిచింది. వేగు జాబును తెలియజేస్తూ కోడి కూసింది. విడిన మబ్బుల నడమ నుండి వేగు చుక్క వెక్కిరిచ్చింది. బాటసారి కలవరంతో సీత వాయువు ఆడుకుంటుంది. పల్లెటూళ్ళలో తల్లికేదో పాడు కలలో పేగు కదిలింది. భావం కూటి కోసము కూలి కోసము పట్టణంలో బ్రతకాలని తల్లి మాటలు వినకుండా బయలుదేరి వెళ్ళిన బాటసారి పడిన కష్టాల గురించి ఈ గేయం తెలియజేస్తుంది. అనేక కష్టాలు పడి చివరికి బాటసారి చనిపోతాడు. బాటసారి చనిపోయాడని పల్లెటూరులో తల్లికి ఏదో పాడుకలలో పేగు కదిలింది అనే మాటలతో చాలా కవితాత్మకంగా తెలియజేశారు శ్రీశ్రీ గారు. ఈ గేయం తల్లి మాటలు పెడచెవిన పెట్టరాదనే అనే నీతిని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.